హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఇవాళ చాలా కూరగాయలు ఉంది ఫ్రెండ్స్, అది కోసుకుందాము. ఇప్పుడే చెట్లకంతా నీళ్ళు పోసాను. ఆఫ్టర్ 2 days అనుకుంటున్నాను. చాలా వర్షం పడింది ఇక్కడ. ఇప్పుడు చాలా మంచిగా ఉంది బికాస్ ఆఫ్ రెయిన్. కమ్ లెట్స్ స్టార్ట్ ద హార్వెస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఈ లాంగ్ బీన్స్ 1 month బ్యాక్ పెట్టాము. చూడండి ఎంత పొడవుగా వచ్చిందో కాయలు. ఆల్రెడీ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను కోసి. ఇవి కూడా మంచిగా వచ్చింది. సో ఇవి కలిపి వేసుకోవచ్చు కూరలు. సో అది చేస్తున్నాను. కోసుకుందాము. అండ్ ఇక్కడ ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చినాయో. ఇది వచ్చి విత్తనాలు వదిలిపెట్టాను ఫ్రెండ్స్, ఫస్ట్ కాయ. సో దట్ ఇది మంచిగా మళ్ళీ మనం చెట్టు పెట్టుకోవచ్చు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ఒక తొండకాయ ఉంది, అదే లెట్స్ మూవ్ ఆన్ టు బీరకాయ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి బీరకాయ. సో బీరకాయ కొంచెం సన్నగా లేతగా ఉంది, కోసేసుకుందాం. ఇట్లాంటి షాప్లో దొరకదు, ఇది కోసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి ఉంది. ఇది కోసుకుందాం ఫ్రెండ్స్. ఇది బాగానే ఉంది. చూసారా, సన్నగా ఉన్నా కూడా కొంచెం ముదిరినట్టు కనిపిస్తుంది. ఇందులో ఆల్రెడీ కొట్టేసింది, ఏదో సగమే యూస్ అవుతుంది. సో లేతగా ఉంది, పడేస్తాను, బాగాలేదు. అండ్ ఇక్కడ ఒకటి ఉంది. బలం పెట్టాలి ఫ్రెండ్స్, సరిపోవట్లేదు. అందుకే చిన్నగా ఉన్నప్పుడే ముదురుతున్నాయి. చూడండి, మీరే చూడొచ్చు. సో బోన్ మీల్ ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ అమెజాన్లో. సో వస్తే పెడితే మంచిగా వస్తుంది. ఇక్కడ చాలా వంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, కోసుకుందాం. టూ డేస్ ముందే చాలా కోసాను ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఒక బోన్ మీల్స్ పెడితే మంచిగా వస్తుంది. సో ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతోనే పెంచుకోవచ్చు. చూడండి, ఇంకా ఇక్కడ వంకాయ చెట్లు కూడా చాలా ఉన్నాయి, కోసుకుందాం. ఒక 2-3 చోటాల్లో ఉంటే మనకి మంచిగా వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ వంకాయ చెట్లు లేదు. సో ఇక్కడ ప్లాంట్లో కూడా ఒకటి ఈ బెత్త పాట్లో ఈ బీన్స్, లాంగ్ బీన్స్ పెట్టాను, వస్తుంది. ఇవి అంతా నెక్స్ట్ డే కోసుకోవచ్చు. ఇట్లా 2-3 చోటాల్లో పెట్టామనుకుంటే మనకు కంటిన్యూస్గా హార్వెస్ట్ వస్తుంది. యాక్చువల్లీ చాలా చోటాల్లో ఉంది ఫ్రెండ్స్, కింద బాల్కనీలో కూడా చాలా ఉన్నాయి. ఇది ఆకుకూర ఉంది, చాలా ఉంది. సో కంటిన్యూస్గా కోసుకోవాలి, ఎక్కువైపోతుంది ఆకుకూరలు. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్. బీరకాయ, బీన్స్, లాంగ్ బీన్స్ అండ్ బ్రింజాల్ అండ్ కొన్ని దొండకాయ. సో కొన్ని దొండకాయ కూడా ఉంది. సో
సో అవి కోసుకో లోపల చాలా టైం తీసుకుంటుంది. సో దొండకాయ చాలా సో సో దొండకాయ ఇక్కడ చాలా చోట్ల ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. దొండకాయ మాత్రం బాగా హైడ్ కనిపించదు చెట్టులో, కొంచెం టైం తీసుకుంటుంది కోయడానికి. కొన్ని కనిపెట్టినవి కోసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and press the like button. Thank you so much.